అందరికీ నమస్కారం. చిలకడ దుంపలు మనం చిలకడ దుంపలు అంటాం. మామూలుగా ఏంటంటే స్వీట్ పొటాటో అనేది పేరు ఎడతాం. మామూలుగా అయితే చిలకడ దుంపలు, ఎర్ర దుంపలు. చిలకడ దుంపే దీని అసలు పేరు. ఒరిజినల్గా దుంప తినే పద్ధతులు ఏంటంటే ఏ పొలంలో అయితే దున్నుతారో ఆ దున్నినప్పుడు తీసిన దుంపల్ని తీసుకుని ఆ రాత్రికి దుంపల్ని అక్కడ కాల్చాలన్నమాట. బొగ్గు నిప్పుల్లో కాల్చుతారు. కాల్చి బాగా ఉడికిపోయిన తర్వాత ఆ దుంపల్ని ఆ మంచులో ఉంచేసి మొన్నటి పొద్దున్న తినేవారు అనమాట. అలా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో రకాల ఉపయోగాలు అనమాట. ఇది ఉడకబెట్టి తిన్నా, కూర వండుకు తిన్నా, ఎలాగలో తింటే ఉపయోగం ఏంటంటే నీరసం తగ్గుద్ది. ఇందులో కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్ ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే మామూలుగా ఈ దుంప తీయగా ఉంటుంది కదా, షుగర్ పేషెంట్ తీయమంటే భయపడతారు. కానీ ఈ దుంప తింటే బ్లడ్ షుగర్స్ తగ్గుతాయి, బాగా తగ్గుతాయి అన్నమాట. బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతుంటాయి ఈ దుంప తింటే. మంచి బలం. షుగర్ పేషెంట్స్ వెయిట్ లాస్ అయిపోతుంటారు. అది పెద్ద ప్రాబ్లం. ఎన్ని వాడినాక పెరగరు, సన్నగా అయిపోతుంటారు, బరువు తగ్గిపోతుంటారు. అప్పుడు ఏంటంటే ఈ దుంపలు తింటే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతారు అనమాట. మళ్ళీ మజిల్ ఫామ్ అవుతుంది అనమాట. అలాగైతే మజిల్ లాస్ ఉందో ఆ మజిల్ ఫామ్ అవుతుంది దుంప వల్ల. నీరసం తగ్గుద్ది. పిల్లలు పుష్టిగా బలంగా పెరుగుతారు అనమాట ఇలా పెడితే. మామూలుగా అయితే కాల్చి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కాల్చి నైట్ మంచులో వదిలేయమాట. వదిలి మొన్నటి తినాలి మామూలుగా. అది అసలు పద్ధతి. కానీ మామూలుగా ఏంటంటే కూర, పులుసు ఏదో రూపంలో అలా ఏంటంటే ఈ చిలకడ దుంప వల్ల మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి.